పోకిరి సినిమా రిలీజ్ అయ్యి 20 years అవుతుంది. ఈ స్టోరీ అనేది ముందుగా కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళిందని చెప్పేసి ఒక టాక్. ఆయన నాకు సెట్ కాదు, మహేష్ అయితే బాగుంటుందని ఆయనే చెప్పారట. ఇప్పుడు ఒక వారం అన్నమాట. సాయిబాబు గారు చేశారు బాగుంది, మా హీరో చేస్తుంటే ఇంకా ఎక్కువ హైలైట్ అయ్యేది అని చెప్పేసి కళ్యాణ్ గారి ఫ్యాన్స్. ఈ వారికి మీరు ఏం సమాధానం? అది వారు మామూలేనండి. ఎందుకంటే ఇండస్ట్రీలో వాళ్ళంతా ఒకేలాగా ఉన్నా సరే బయట ఫ్యాన్స్ మాత్రం కొట్టుకుతారు. అవును, అది సహజం. అయితే ఏంటంటే ఇక్కడ అలాగనుకున్న సినిమాలు సేమ్ ఏం చేస్తుంటే బాగుంటది అనుకుంటే ఈయన చేద్దాం అనుకున్న సినిమాలు ఫ్లాప్ అయిన సినిమాలు కూడా ఉంటాయి, సహజమే. అయితే ఏంటంటే ఒక్కొక్కసారి ఆ టైంలో అంటే ఒక సినిమా హిట్ అవడానికి కారణం కేవలం ఒక హీరోయే కాదండి. ఆ రిలీజ్ అయిన టైం కూడా మంచి సందర్భంలో మంచి టైం అయి ఉండాలి, అప్పుడు మాత్రమే అది హిట్ అవుతుంది. ఎంత గొప్ప సినిమా అయినా సరి అయిన టైమింగ్ లో కనుక రిలీజ్ కాకపోతే అది పవన్ కళ్యాణ్ గారు చేసినా లేకపోతే మహేష్ బాబు గారు చేసినా ఎవరు చేసినా సరే అది వేరే. ఏదేమైనా అంటే ఒకసారి ఊహించుకోండి, మహేష్ బాబు గారు కాకుండా కళ్యాణ్ గారు చేసుకుంటే ఎట్లా ఉండేది? సెట్ అయ్యేది? కొంచెం సెట్ అయ్యేదండి. అంటే ఆయన తగ్గ మేనరిజమ్స్ వచ్చుంటాయేమో. యాక్చువల్ గా పూరి జగన్నాథ్ గారు డైరెక్టర్ కాబట్టి దానికి ఆయన మేనరిజమ్స్ అన్ని కూడా పవన్ కళ్యాణ్ గారికి దగ్గరగా ఉంటాయి. ఆ విధంగానే మనకి రవితేజ గారు ఈడియట్ గాని, అమ్మా నాన్న తమిళమ్మాయి గాని, లేకపోతే ఏదో సుబ్రహ్మణ్యం ఏదో వచ్చినాయి కొన్ని సినిమాలు. అంటే మధ్యలో ఎన్టీఆర్ గారి దగ్గర కూడా ఈ స్టోరీ వెళ్ళిందని కూడా వెళ్ళింది తిరుగుతాయి. అంటే ప్రతి సినిమా కూడా అటు రామచంద్ర గారికో లేకపోతే ఎన్టీఆర్ గారికో లేకపోతే బన్నీకో మహేష్ బాబు గారు ఎవరో ఒక చోట తిరిగి, అంటే వాళ్ళు చేయకూడదని కాదు. అయితే ఏంటంటే ఆ సినిమా వాళ్ళకి ఆ టైంలో ఖాళీ లేక వేరే కమిట్మెంట్స్ ఉండటం వల్ల చేయలేకపోవటం ఏమో, కానీ వాస్తవానికి ఏంటంటే ఖాళీ గుండె అయితే ఆ సినిమా చేయకూడదని కాదు. ఏదేమైనా ఏంటంటే పోక్రి ఇండస్ట్రీ గా నిలవటం మనకి ఆనందమే. అది పవన్ కళ్యాణ్ గారు చేస్తుంటే ఎలాగున్నో అది అప్పుడు కూడా బాగుంది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తగ్గట్టుగా ఆ మేనరిజమ్స్ డైలాగ్స్ దాని తగ్గట్టుగానే సినిమా అల్టిమేట్ గా స్టోరీ అయితే అది మనకు తెలుసు కదండి. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ వాడి పండుగాడని అది చెప్పే యాటిట్యూడ్ ఒకటి ఉంటది మహేష్ బాబు గారు. అంటే ఒక కేర్లెస్ ఒక రెక్లెస్నెస్ తో చెప్పే డైలాగ్ మాత్రం, అంటే నేను ఎవరిని లెక్క చేయగలదు అన్న ఉద్దేశంతో మహేష్ బాబు గారు చెప్పే డైలాగ్స్ మాత్రం అదే కదండి. అదే మనం ఇది ఎవడ కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దా వాడే పండుగాడు అని చెప్పే డైలాగు అది మొత్తం ఆ సంవత్సరం అంతా కూడా ఇరగదీసేసి అంత గొప్పగా పండింది. కేవలం ఆ డైలాగ్ మీదే సినిమా డిపెండ్ అయింది ఓవరాల్ గా లెక్కేయాలంటే. అటువంటి మేనరిజమ్స్ అంతా కూడా చాలా బాగా చేసుకొచ్చారు. సూపర్ హిట్ కొట్టినందుకు అంటే పవన్ కళ్యాణ్ గారు చేస్తుంటే అలాగున్నా అని అనుకునేదానికంటే మహేష్ బాబు గారు చేస్తారండి. మనం ఏంటంటే ఒక యాక్టర్ గా ఉన్నప్పుడు మనం పవన్ కళ్యాణ్ గారిని ఒకలాగానే చూసుకోకలే, అందులో ఒదిగి చూస్తే వాళ్ళు ఇమిడిపోతారు అందులో. అది అక్కడ పాత్ర పరంగా వాళ్ళు ఏదైనా చేయగలరు. ఇప్పుడు యాక్చువల్ గా పవన్ కళ్యాణ్ గారు డాన్సులు చేయట్లేదు అంటారు. యాక్చువల్ గా మంచి డాన్స్ నెంబర్ ఇచ్చి ఆయన అనుకుంటే గనక ఇరగదీసేస్తారు డాన్స్. అదేంటంటే మనం చూడక వాళ్ళు ఆయన చేయక మనం అలాగ అనుకుంటున్నాం. కానీ ఏదేమైనా మహేష్ బాబు గారు చేసిన ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టడం ఆ సమయంలో ఎంత గొప్ప హిట్ అనేది మనం ప్రత్యేకంగా చెప్పనవసరం. 2006-5 అనుకుంటా, 2005 అది పోకిరి. అంటే గొప్ప రిజల్ట్స్ మహేష్ బాబు గారికి మరో ఇండస్ట్రీగా నిలిచింది. ఫస్ట్ 40 crore కలెక్ట్ చేసిన సినిమా అనమాట అది. ఇంకో రకంగా ఇండస్ట్రీ హిట్. ఆ విధంగా మహేష్ బాబు గారు ఎంత సూపర్ స్టార్ అని మనం ప్రత్యేకంగా చెప్పనవసరం. ఆయన సూపర్ స్టార్ అంటే ఇది అనవసరమైన కామెంట్ ఏమో కానండి, ఆయన ఒక మహానటుడిగాను ఒక సూపర్ స్టార్ గా ఉండటం పక్కన పెడితే ఆయన ఎన్నో వేల మందికి అండి గుండె ఆపరేషన్ చేయటం ఆ విధంగా కూడా సూపర్ స్టారే. అంటే కొంతమంది విషయంలో చెప్పాలంటే రియల్ సూపర్ స్టార్. ఎస్, అంటే ఒక పిల్లల విషయంలోను వాళ్ళకి గుండె ఆపరేషన్ చేయించిన తల్లిదండ్రుల విషయంలోను ఆయన అయితే ఒక దేవుడు, అందులో అయితే సందేహం లేదు. ఆయన సేవా కార్యక్రమాలు అలాగే కొనసాగుతున్నాయి. హీరోగా మరింత ముందుకెళ్లి ఎన్నో గొప్ప విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను.